1975 జూన్ 25 దేశమంతా జైలుగా మారిపోయిన దుర్దినం. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. అసలు ఆమె నేషనల్ ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించారు? నిజంగా అప్పట్లో ఆ పరిస్థితులు ఉన్నాయా? వాచ్ దిస్ రిపోర్ట్. సోదర సోదరీమణులారా, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారంటూ 1975 జూన్ 25న ఇందిరాగాంధీ రేడియోలో ప్రసంగించారు. ఇందిరాగాంధీ నోటి మాటతోనే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. 1977 మార్చి 21 వరకు 21 నెలల పాటు దేశవ్యాప్తంగా ఇందిర దమనకాండ కొనసాగింది. ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానమైనది అలహాబాద్ హైకోర్టు. ఆమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రధానమైనది. 1966న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీకి 1975 వరకు తిరుగు లేదు. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజ్ నారాయణపై 111,000 పైచిలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజ్ నారాయణ్ ఆరోపించారు. మొత్తం 7 ఆరోపణలు చేశారు. 7 అభియోగాల్లో 5 నిరూపితమయ్యాయి. ఈ కేసులో 1975 మార్చి 18న ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి. కేసు విచారించిన జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హాను సైతం ఇందిరాగాంధీ ప్రభావితం చేశారన్న ఆరోపణలున్నాయి. 1975 జూన్ 12న ఇందిరాగాంధీ ఎన్నికను కొట్టివేశారు. మరో 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ఇందిరను ప్రకటించింది అలహాబాద్ హైకోర్టు. కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ నివాసానికి తరలివచ్చారు. తర్వాత ఎంపీ పదవిని సుప్రీంకోర్టు పునరుద్ధరించిన కొన్ని పరిమితులు విధించింది. అయినా ఇందిరాగాంధీ పట్టించుకోకుండా తన కుమారుడు సంజయ్ ప్రభావానికి గురై జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళనలు రేకెత్తించింది. భారతదేశం వలస పాలన సంకెళ్లను తెంచుకున్న తర్వాత మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ రూపంలో తీవ్రమైన ముప్పు ఎదురైంది. రాజకీయ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలందరి జీవితాల్లో చీకటి రోజులవి. ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నాయకులను అణిచివేయడమే లక్ష్యంగా ఇందిరాగాంధీ యంత్రాంగం పనిచేసింది. వందలాది ప్రతిపక్ష నేతలను, 1000 మంది కార్యకర్తలను కారాగారాల్లో నిర్బంధించింది. పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు పాతరేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని హరించి వేసింది. శాంతియుతంగా నిరసనలు తెలియజేయడానికి కూడా ఎక్కడ ఎవరు గుమికూడడానికి వీల్లేకుండా చేసింది. हमारा देश में एक लोकतंत्र का कलंक ये आपातकाल में हुआ है. That's why I feel that there should be a lesson in the textbooks for all the students of the schools and colleges about what is emergency, why it was imposed, how it was imposed, what are the excesses committed, what was Jayaprakash Narayan movement, what is total revolution is called given by him, and its effect of it as a country. All these things should be part of the education, and people should know how emergency was imposed, how lakhs of people were arrested, how people how media was censored, how freedom to movement was curtailed. We should draw lessons, and particularly younger generation, and they should guard themselves against such forces which are inimical to the nation and which are also trying to create tensions here and there, because peace is a prerequisite for progress. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసింది కేంద్ర ప్రభుత్వం. పాలన మొత్తం ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. పత్రికలపై పూర్తిస్థాయి సెన్సార్షిప్ ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు ఓకే చేసిన న్యూస్ ని పత్రికల్లో ప్రచురించాలి. దీనికి నిరసనగా చాలా పత్రికలు ఎడిటోరియల్ పేజీలను ఖాళీగా ఉంచి పబ్లిష్ చేసేవారు. ఆఖరకు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు కూడా కళ్లం వేయడానికి ప్రయత్నించింది. చెప్పినట్లు నడుచుకునే న్యాయమూర్తులను సీనియారిటీ కాదని ఎంచుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే న్యాయమూర్తులకే ప్రమోషన్లు ఇచ్చేవారు. ఇవన్నీ అంతకు మునిపెన్నడూ లేని నిరంకుశ చర్యలు.
ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించే ఒక ప్రమాదకర ధోరణికి ఇందిరాగాంధీ మార్గం వేశారు. 50 సంవత్సరాల క్రితం మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను కదిలించిన అత్యేక స్థితిని తలుచుకుంటేనే భయమేస్తుంది. అలనాటి నిరంకుశ పాలనలో ఒక పోలీస్ అధికారి వ్యక్తులను కాల్చి చంపేసిన నేరం కాదు. హెబియస్ కార్పస్ లాంటి రిట్స్ పుస్తకాలకే పరిమితమయ్యాయి. దిశానిర్దేశనం చేయాలని చెప్పి విద్యార్థులు జేపీని బతిమాలితే ముందు ఆయన ఒప్పుకోలేదు. తర్వాత ఆయన కూడా ఉద్యమంలో దిగి దానికి మద్దతు తెలిపితే అది దేశం అంతా కూడా అంటుకున్న పరిస్థితి. దాంతో కీలకమైన మలుపు ఎలాగ జరిగిందంటే రాష్ట్రాలు తిరగటం మొదలుపెట్టాడు ఆయన. రాష్ట్రాలు తిరగటం మొదలుపెట్టిన తర్వాత మే 4, 5 తారీఖుల్లో విశాఖపట్నం, విజయవాడ వచ్చాడు ఆయన. విశాఖపట్నం 4వ తారీఖున సర్క్యూట్ గెస్ట్ హౌస్లో సమావేశం పెడితే ఒక 40-50 మంది సోషలిస్టు వాళ్ళు కూడితే వాళ్ళల్లో మీలో ఎవరు కట్నం తీసుకోకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పి చేతులు ఎత్తమంటే 3 చేతులు ఎత్తుతారు. ఇదేంటో మీకు అమ్మకడుపు కాల, నేను మొత్తం సంపూర్ణ విప్లవం అని చెప్పి వ్యవస్థను మార్చాలని నేను బయలుదేరితే ఒక ప్రభుత్వమే కాకుండా జనాన్ని కూడా మార్చాలంటే మీరు కట్నం లేకుండా పెళ్లి చేసుకొని అంటారు ఏంటని చెప్పి మండిపడి ఆయనకి డిసప్పాయింట్ అయితే, అదేంటండి మా తోబుట్టులకి కట్నం లేకుండా వాళ్ళు చేసుకుంటారు ఎవడున్నామో అని చెప్పి ఆర్గ్యుమెంట్ దిగారు. సరే అక్కడి నుంచి విజయవాడ వస్తే ఆయన మేమంతా రిసీవ్ చేసుకుని ఒక పెద్ద మీటింగ్ పెట్టి 3 లక్షల మంది జనం గ్యాదర్ అయితే దానికి ముందు యువజన మీటింగ్ పెడితే ఆయన కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను. అక్కడి నుంచి మరి 1 లక్ష రూపాయలు మిగిలిన అక్కడ విజయవాడలో పోయి చేసిన డబ్బు ఆయనకి ఇవ్వబోతే వెళ్ళేటప్పుడు వద్దు మీరు ఎక్కడే పెట్టుకుని ఇక్కడ వాడుకోండి అని చెప్పి ఆయన సలహా. మేము ఆశించిన సమాజం, మేము ఆశించిన దేశం సృష్టించబడలా. ఎంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి అంత ఆశించినంత మంచి జరగల. అయినప్పటికీ కూడా చైతన్యవంతమైన ప్రజానీకం ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటు విధానాన్ని ఈ దేశంలో సజీవంగా నడుపుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశ భద్రతకు లేదా దేశంలోని ఏదైనా ప్రాంతం భద్రతకు యుద్ధం, దండయాత్రలు, సాయుధ తిరుగుబాటు వల్ల ముప్పు వాటిల్లినప్పుడు భారత రాష్ట్రపతి జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించవచ్చు. 1975లో శ్రీమతి గాంధీ అత్యయిక స్థితి విధించినప్పుడు అటువంటి ప్రమాదకరమైన పరిణామాలు ఏవీ లేవు. ఆ కాలంలో పాలక కాంగ్రెస్ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. అదే సమయంలో గుజరాత్లోని నవనిర్మాణ్ విద్యార్థి ఉద్యమం, బీహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి చేపట్టిన విద్యార్థి ఉద్యమం ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా యువతలో కాంగ్రెస్ పట్ల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. దానికి నాయకత్వం వహిస్తున్న జేపీ ఏప్రిల్ 1974లో పట్నాలో సంపూర్ణ విప్లవం కోసం పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోనూ సమగ్ర మార్పులు అవసరమని పిలుపునిచ్చారు. రోజురోజుకు జేపీకి ప్రజాదరణ పెరగడం ప్రారంభమైంది. ఇది కూడా ఇందిరకు కంటగింపుగా మారింది. దీంతో అంతర్గత అలజడి కారణం చూపుతూ అత్యవసర పరిస్థితి విధించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు సదరు మీడియా సంస్థ మూతపడేది. వార్తాపత్రిక కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసేవారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మొరార్జీ దేశాయ్, జార్జ్ ఫెర్నాండెస్, జ్యోతిర్మయ్ బసు, చరణ్ సింగ్, జేబీ కృపలాని, వెంకయ్య నాయుడు లాంటి వారిని నెలల తరబడి జైళ్లలో పెట్టారు. ఇందిరాగాంధీ ఆ సమయంలో అధికారాన్ని విచక్షణారహితంగా ఉపయోగించి 42వ సవరణ ద్వారా లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు.